హలో అండి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా స్పెషాలిటీ ఉంటుంది కదా! నోములు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. కొన్ని స్టేట్స్‌లో గౌరీ పౌర్ణమి ఎంత విశిష్టంగా చేస్తారో, కొంతమంది కార్తీక పౌర్ణమి అలా చేసుకుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి పున్నం చంద్రుడి దగ్గర పూజ చేసుకొని ఉపవాసం విడవాలి. అక్కడ పూజ కంప్లీట్ అయ్యాక మా చిన్నబాబు చూడండి ప్రదక్షిణలు చేయమంటే బువ్వ తింటూనే ప్రదక్షిణలు చేస్తుంది. సో, కార్తీక పౌర్ణమి రోజు మనం మార్నింగే అభిషేకం చేయించుకొని, ఫాస్టింగ్ ఉండి, కటిక ఉపవాసం వాటర్ కూడా తాగకూడదని అంటారు. బూర్లు వేసి, ఈవినింగ్ 4 అయ్యేసరికి పూజ కంప్లీట్ చేసుకొని, బయట పౌర్ణమి చంద్రుడి దగ్గర ఇలా పూజ కూడా చేసుకొని, అద్దం పెట్టి, ఆ అద్దంలో చంద్రుడిని చూసి దండం పెట్టుకుంటాం. కార్తీక నోములు ఉన్నవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎప్పుడూ మిస్ చేసుకోకూడదు అని అంటారు. ఫైనల్‌గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమైతే పూజ అనేది ఫినిష్ చేసుకున్నాం.